ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదా? మీరు బాగుంటే చాలు. మాకు మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్లే. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన మాటలు మీ కొరకు నేను తీసుకొచ్చాను. నా వెనకాల ఏమన్నా కనపడుతుందా? కనిపిస్తుందా? ఏముంది? బైబిల్ తీసి ఆ వాక్యాన్ని చదువుకోండి. చదవటం అయిపోయిన తర్వాత మీ తలలు పైకి ఎత్తి ఇటు నాకు వెళ్ళి చూడాలి. అయిపోయిన తర్వాత ప్రైజ్ ద లార్డ్. అయిపోయిందే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను వాగ్దానం చేస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. పక్కన కూర్చున్న వాళ్ళతో సెకండ్ ఇచ్చి మాట చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వాళ్ళు చేతులు పట్టుకొని నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనే మాటను చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి అనుమానపు దయ్యాలు ఉన్నాయి. అనుమానపు దయ్యాలు ఉండేవాళ్ళు పట్టుకోరు కదా. వాళ్ళకున్నది మనకేమైనా అంటుకుంటుందేమో అని కొంతమంది సందేహిస్తూ ఉంటారు. తోమకు కూడా అదే. యేసు ప్రభువే, నేను నమ్మనంటే నమ్మను. ఎవరు? తోమ. నమ్మనంటే నమ్మను. మరి ఎట్లా నమ్ముతావురా బాబు అని యేసు ప్రభు ఆలోచించి, ఒరే ఇట్రారా అని పిలిచి, ఇదిగో ఒకసారి ఈ గాయంలో నీ ఏలు చెప్పండి, ఏలు పెట్టమంటే గాయంలో ఏలు పెట్టాడు. ఆ తర్వాత చూపించాడు, ఇదిగో పక్కలో బొల్లెంతో పొడిసిన గాయం చూడరా అంటే అది చూసి అప్పుడు నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళు మాటకు ముందు చెప్పిన మాట నుండి ఇని సెకండ్ ఇచ్చి వారితో ఈ వాగ్దానం పంచుకున్న వాళ్ళు ధన్యులు. సందేహాలు ఎందుకండి? దేవుని పిల్లలే కదా, దయ్య పిల్లలేం కాదుగా మీరు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చక్కటి వాగ్దానం మనతో చేశాడు. ఏమని? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనేది ప్రభు చక్కగా చెప్పారు. మొరపెట్టకపోతే మన అవసరతలు తీర్చబడవు. ఎదుటి వ్యక్తి దగ్గర మనము ఏదైనా సహాయము చేయమని అడగాలి అనుకున్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. సిగ్గుపడకుండా అక్కడికి వెళ్ళి అడిగితే వారు నీకు సహాయం చేసే మనసు ఉంటే నీకు చేస్తారు. అడిగే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో కాసేపు మోకరించి, ప్రభువా ఇదిగో నేను ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను, అది నా ఇష్టం కాదు, నీ ఇష్టం అయితే నన్ను అక్కడికి నడిపించు. ఫలాని చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను అక్కడికి పంపించు ప్రభువా. ఒకవేళ నీ చిత్తం అయితే నేను ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలముగా నాకు అక్కడ సమాధానము దొరకాలి. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, అక్కడ నాకు సమాధానము రావాలి. ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు నీకంటే ముందుగా అక్కడికి వెళ్తాడు. నీకంటే ముందుగా యేసు ప్రభు వారు నీకంటే ముందుగా అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని దర్శించి, ఆ వ్యక్తి ఎక్కడికైనా ప్రయాణం అయి ఉంటుంటే, ఒరి బాబు కూర్చోరా, కాసేపు కూర్చో అని అన్నవాడు కూర్చోకపోతే వెళ్తానని బయలుదేరితే నల్ల పిల్లి కుక్క ఎదురుకు వస్తుంది. ఎవడొకడు తుమ్ముతాడా, ఈడొచ్చి కూర్చుంటాడు. ఎందుకని? నీ కోసం దేవుడు ఏమైనా చేస్తాడు, ఏమైనా
చేయగలవు. అందుకని నీ కోసం నువ్వు వెళ్ళేంత వరకు దేవుడు ఆ వ్యక్తిని ఆ ఇంట్లోనే కూర్చోబెడతాడు. అక్కడే కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిన తర్వాత ఏంటి మార్తమ్మ ఎక్కడికి వచ్చావు, ఏంటబ్బా ఎబినేజరు ఎలా ఏం సంగతి ఇక్కడికి వచ్చావు ఏంటి చెప్పండి అని అన్నాడు. వెళ్దామని అనుకున్నాను ఇప్పటిదాకా, కానీ ఎందుకో పోలేకపోయాను, ఎందుకో కొద్దిసేపు ఉండి వెళ్దామని మనసులో అనిపించింది, ఆ లోపు మీరు వచ్చారు, ఏంటి చెప్పండి అని. అప్పుడు ఈ వ్యక్తి అడుగుతారన్నా, కూతురు పెళ్లి పెట్టుకుంటున్నాను, నాకు 1,00,000 రూపాయలు కావాలి, మీరు సహాయం చేస్తారని వచ్చానన్నా. ఒరే దాందేముందిరా, ఇస్తానులే, ఏముంది, రేపు రాపో, తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాను అని చెప్పి దుఃఖముతో వెళ్ళిన నిన్ను, అవుతుందో లేదో అనుకుంటూ వెళ్ళిన నీవు, నీ జీవితంలో ప్రభు అక్కడ నుండి నీకు సమాధానము లభించింది. తిరిగి మరలా నువ్వు ఇంటికి వచ్చావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇస్తానన్న వ్యక్తి రేపటి దినాన ఆయనే నీకు ఫోన్ చేసి పిలుస్తాడు మరలా. ఏమని, బాయ్ డబ్బులు వచ్చాయి, వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మరలా నమ్మకంగా 1 సంవత్సరంకో 6 నెలలకు మరలా నాకు ఇచ్చేసేయమంటాడు. అప్పుడు తిరిగి నువ్వు ఇచ్చావు అనుకోండి, నువ్వు తీసుకున్నావు, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నేను ప్రార్థన చేశానయ్యా, 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇది 10వ భాగం అని తెచ్చి ఇస్తావా? ఎవరు ఏం చేస్తారు, తిమింగళం లాగా మింగేసి ఆ తర్వాత ఆ కార్యక్రమం చేయబోతే అంత త్వర్రే. ఆ కార్యక్రమం చేయబోతే ముందుకు పోదు, వెనక్కి రాదు, అది అక్కడే ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుడు డబ్బులు ఇచ్చాడు, బాగానే ఉంది, ప్రార్థన చేస్తే అన్నీ జరిగాయి. కానీ ఏమిటి సమస్య, ఏదో కొరతగా అనిపిస్తుందంటే దేవునికి ఇవ్వవలసిన దాంట్లో ఇవ్వకపోవటం వల్లే నీ జీవితంలో ఉన్న కొరత. దేవుడు అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మరి దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వు దేవునికి ఎలా ఉండాలి చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో ఓ చిన్న మాటని మనం చూద్దాం. చిన్న వాక్య భాగాన్ని దయచేసి మనం చదువుకున్నాం. 4వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 4వ కీర్తన మొదటి వాక్యమును మనం చదువుకుందాం. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు మీకు ముఖ్యం. ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ ముఖ్యం దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన చెప్తున్నాడు, నా నీతికి ఆధారమైన వంటి దేవుడవు నీవు అంటాడు. ఇరిమియా గ్రంథంలో మనం చదివాం, అక్కడ ఏమన్నాడు దేవుడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరము ఇమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటాడు మొరపెట్టు అని అంటే దేన్ని బేస్ చేసుకొని మనం మొరపెట్టాలి చెప్పండి? నీతికి ఆధారమైన వంటి దేవుడు. ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, దేని మీద నిలబడి ప్రార్థన చేస్తాం? మనం మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తాం. కొందరు మోకరించి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏమో పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, ఇది ఇట్ట కూర్చొని కళ్ళు కూడా మొయ్యరు, ఇట్ట కూర్చుంటారు. కళ్ళు మొయ్యరా అంటే మొయ్యరు, గుడ్డ గూబుల్లాగా చూస్తూ ఉంటారు. ఏం చేద్దాం? దేవుడు వాడికి ఆ వరం ఇచ్చాడు. కళ్ళు మూతబడే వరము దేవుడు వాడికి ఇవ్వాల.
తల్లి గర్భంలో వాడు ఉన్నప్పుడే వాళ్ళు కళ్ళు తెరుచుకొనే ఉండాలనే దేవుడు వాడిని పుట్టించాడు. దేవుడు వాడిని అలా పుట్టిస్తే మనం ముయ్యరా అంటే మోస్తాడా? చెప్పండి, మోస్తాడా? ముయ్యలేడు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, నీవు నాకు ఆధారమైన దేవుడు కనుక నేను మొరపెట్టినప్పుడల్లా ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడవు. బిరుకులంటే ఏమిటి? నీకు వచ్చేవంటి సమస్యలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రార్థనకి వెళ్దామని బయలుదేరదామని రెడీ అయిపోయావు. అయిపోయిన తర్వాత విపరీతమైన తలనొప్పి. చెప్పండి ఏం చేస్తారు? దేంటి తలనొప్పి ఇప్పుడే వచ్చేసింది, సైతాన్ నన్ను ప్రార్థనకు వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నాడు, యేసు నామములో తొలగిపోమ్మని ప్రార్థన చేసుకొని మందిరానికి వస్తావా? శుభ్రంగా పండుకుంటావా? చెప్పండి, ఏం చేస్తారు? శుభ్రంగా తిని అక్కడిక్కడ ఎతికి వేసుకొని ప్రశాంతంగా వండుకుంటారు. ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది తెలుసా? నీ విశ్వాసమును పరీక్షించటానికి. నువ్వు వెళతావా, పండుకుంటావా? ఎంత ప్రార్థన పరులు అని దేవుడు తెలుసుకోవటానికి దేవుడే ఒకవేళ అది పెట్టాడు అనుకుందాం. లేకపోతే సాతానుగాడే ఇలా కలుగు చేశాడు అనుకుందాం. నువ్వు ప్రార్థనకు వెళ్ళటం, ప్రార్థన చేయటం సాతానుగాడికి ఇష్టం లేదు కాబట్టి వాడే నీకు ఆటంకాలు పరిచాడు అనుకుందాం. వాడిని ఎదిరించి దేవుని మందిరానికి వస్తావా? వాడిని లోబడి నీ జీవితాన్ని పతనం చేసుకుంటావా? దావీదంటాడు, నాకు నీవు ఆధారమైన వాడవి. దావీదు దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఎక్కువగా దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. అబ్రహాము ఇస్సాకు పుట్టక ముందు దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. అవునా కదా? ఇస్సాకు పుట్టక ముందు అబ్రహాము దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుని కాస్త పక్కన పెట్టి, నా కొడుకే నా ఆస్తికి వారసుడు, నా కొడుకే నాకు సర్వస్వము, నా కొడుకే నాకు సమస్తము అని కొడుకు మీద ఆధారపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో పొందుకోవలసిన వాటిని నువ్వు పోగొట్టుకోవటానికి కారణం నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం వల్లనే నువ్వు అన్ని కోల్పోతున్నావు. నీ జీవితంలో సమాధానం లేకపోవటానికి గల కారణం సంపాదించిన సంపాదన చివరికి అది చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా నీ జీవితంలో తృప్తి లేకుండా పోవటానికి గల కారణం దేవుని మీద ఆధారపడవలసిన నీవు డబ్బు మీద, నగల మీద, బట్టల మీద, స్నేహితుల మీద, బంధువుల మీద, ప్రేమించిన వాడి మీద, ప్రేమించిన దాని మీద ఆధారపడి చివరికి అన్ని కోల్పోయి దివాళకోరిలా కూర్చుంటావు. అబ్రహాము కుమారుడి మీద ఆధారపడ్డ ఆ టైంలో దేవుడు ఆకాశపు నుండి అంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్, అబ్రహాము
నీకున్న ఒక్క కుమారుని ఇప్పుడు నీవు నాకు బలి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో అబ్రహాముకు గుండెలు జారిపోయేంత స్థితి అయిపోయింది, గుండెలు పగిలిపోయే స్థితి అయిపోయింది. వెంటనే దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన కుమారుడైన ఇస్సాకును నాకు నీవు బలిమన్నప్పుడు అబ్రహాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అదే దేవుని మీద ఆధారపడి ఉంటే, అదే దేవుని మాటకు లోబడి ఉంటే, దైవ సేవకులు చెప్పే వాక్యానికి విధేయులై మెలుకు కలిగి జాగ్రత్తగా విని బ్రతుకును మార్చుకొని మనస్సును మార్చుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే ఎలా ఉంటుంది? మొత్తానికి అబ్రహామును పిలిచి దేవుడు అన్నప్పుడు అబ్రహాము వెనకాడకుండా కుమారుణ్ణి తీసుకొని 2 గాడిదల మీద కట్టెలు నీళ్లను పెట్టుకొని 2 పని వాళ్ళని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతూ అబ్రహాము తన జీవితంలో పాట పాడాడు. మనం అనుకుందాం, ఏం పాట పాడాడు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. అబ్రహాము వెళుతూ అంటున్నాడు, సమస్తమును విరిగిన దేవుడు నాకంటే, చెప్పండి, నాకంటే ముందు. అందరు చేతులు ఇటు చాపండి, చాపాలి. ఎత్తుతారు. ఇప్పుడు ఎందుకు అంటారు? ఇప్పుడు అంటారు కదా, ముందే తగిలింది కదా శాఖ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చేతులు అందరు ఎత్తండి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? మన ముందు ఉన్నాడు. నీ మార్గాలన్నిటినీ దేవుడు సరళము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొట్టు గట్టిగా చప్పట్లో, హల్లెలూయా. దేవునితో నువ్వు ప్రేమగా ఉంటే, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటను విని జాగ్రత్తగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు లోక సంబంధమైన స్నేహితులు కంటే 200గా దేవుడు నీతో బాగుంటాడు. ఆలోచన చెప్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తాడు. నీ స్నేహితులు నిన్ను చూసి చేదరించుకుంటారేమో కానీ నా ప్రభు ఏమాత్రం కూడా మిమ్మల్ని చేదరించుకోడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు అంటాడు, నీవు నాకు ఆధారమైన, చెప్పండి, నీవు నాకు ఆధారమైన దేవుడవు కనుక నా మార్గమును నీవు, చెప్పండి, అది ఇరుకులో నీవు నాకు విశాలతను కలుగు చేసేవాడు. అబ్రహాము కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పండుకోబెట్టాడు. ఆకాశం వైపు చేతులెత్తాడు. అప్పుడు దేవుడు అబ్రహామా అని పిలిచి, నీ ఒక్క కుమారుని నాకు ఇవ్వటానికి నీవు వెనకాడలేదు, నువ్వు నీతిమంతుడు అని నాకు ఇప్పుడు
తెలుసు. ఈరోజు మీ గుండెల మీద మీరు చేయి పెట్టుకొని చెప్పగలరా, దేవుడు నాకు ఏమడిగినా నేను ఇస్తానన్న వాళ్ళు ఉంటే చెప్పండి. చెప్పగలరా? నా ప్రభు కొరకు నేను ఏమైనా ఇవ్వగలను. నా దేవుని సేవ నిమిత్తమై, నా సంఘ పరిచర్య నిమిత్తమై, మా పరిచర్యలో నా ప్రభు నిమిత్తమై నాకు చేసిన మేలులకి నేను ఏమైనా చేయగలను అని మనసు ఈరోజు నీకుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషుల ఘనతలు వద్దండి. అందుకని నేను ఆ రోజు మన అబ్రహాం గారు కొంచెం ఘనతగా పొగిడినట్టుగా, ఎందుకంటే ఆల్రెడీ నన్ను ఒక కుటుంబం పొగిడి 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 చెప్పండి పోయారు. పొగిడించుకోవటం నాకు ఇష్టం ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, తోడబుట్టిన వాళ్ళు కూడా మాట్లాడని మాటలు మేము వింటున్నాం. ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఏం చేశారో ఎవరో తెలియని మీ ద్వారా మా తోడ పుట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని గురించి అంత నీచంగా మాట్లాడరు. అంతగా మీరు మాట్లాడినా కూడా మేము వినుకుంటూ కూర్చున్నాం. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమను బట్టి. నువ్వు నాశనం కాకూడదని, మీ జీవితాలు పతనం కాకూడదని, దేవుని కృపకు, దేవుని సన్నిధికి, సంఘానికి దూరం కాకూడదని. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఆ మాటని తర్వాత అంటాడు, అదిగో ఆ పొదలో ఒక గొర్రె పిల్ల చెట్టుకు కొమ్ములు తగిలించుకొని అక్కడ ఉంది అని అన్నప్పుడు అబ్రహాము అటు చూడంగానే ఏముందంట? అప్పుడు యేసు క్రీస్తు వారే ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. కొట్టు గట్టిగా ప్రైజ్ ద లార్డ్. మన అందరి కొరకు యేసు క్రీస్తు వారు ఆయనే లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. అందుకని దావీదు అంటాడు, విరుకులో నాకు విశాలతను, చెప్పండి, విరుకులో నాకు విశాలతను కలుగు చేయి. విరుకులో నీకు విశాలత కలగాలంటే నువ్వు దేవునికి, చెప్పండి, దేవునికి ఆధారము చేసుకోవాలి. దేవుని ఆధారం చేసుకోవాలి. శాంసోను ఒక బండను ఆధారం చేసుకున్నాడంట. బండ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండను ఆధారము చేసుకొని ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఫిలిష్తీయులను హతమార్చాడు. ఆ బండే క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో నువ్వు ప్రభువును ఆధారము చేసుకుంటే, వింటున్న వాక్యమే, ఆ వాక్యమే ప్రభువైన యేసు క్రీస్తు, వాక్యం మీద ఆధారపడి నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఎవ్వరూ ఏమీ చెయ్యజాలలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను చెప్పాడు. మరొక మాట దయచేసి చూద్దాం. మరో ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 5-6 వాక్యాలను మనం చూద్దాం. నీ మార్గముల యందు నా నడతను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. ఏంటంట? నేను నీకు మొరపెట్టి ఉన్నాను, దేవా నాకు ఉత్తరం ఇమ్ము, నాకు చెవియకి నా మాటను ఆలకించు. ప్రైజ్ ద లార్డ్. చదవబడిన వంటి విషయాన్ని చూస్తే
దేవుని సన్నిధిలో నీ మార్గమును ఏం చేసుకోవాలంట? స్థిరపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో నీ మార్గం ఎలాంటిదై ఉండాలంట? స్థిరమైనదిగా ఉండాలి. పూటకొక మాట, గంటకొక మాట అన్నట్టు ఉండకూడదు. స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైనదిగా ఉండాలి. సరైన మార్గం. నేను అప్పుడప్పుడు అంటుంటాను, మా అమ్మ నాన్న ఆస్తి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, వాటన్నిటికంటే విలువైనది యేసుక్రీస్తు మార్గాన్ని మాకు ఇచ్చారు. ఈ మార్గాన్ని ప్రభు మాకు మా తల్లిదండ్రుల ద్వారా వారు మాకు ఇచ్చిపోయారు. ఎందుకని? ఇదిగో ఈ మార్గంలో నీవు స్థిరపడాలి. కూర్చోమ్మా, అక్కడే కూర్చోండి. దేవుని సన్నిధిలో నీ మార్గం ఎలా ఉండాలంట? స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమనేది లేకపోతే ఏమవుతుంది? కదల్చబడాల్సిన పరిస్థితి వస్తుంది. కదల్చబడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పౌలు శీలలు ప్రార్థన చేశారు. జైలు ఎంత స్టాండర్డ్గా కట్టి ఉంటారు చెప్పండి? జైలు ఎంత స్టాండర్డ్గా కట్టి ఉంటారు వాళ్ళు. పెద్ద పెద్ద ఇంజనీర్లు ఏంటండి, పెద్ద పెద్ద రాడ్లు, చాలా కాస్ట్లీ రాడ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి చూసి ఎంత గట్టిగా పునాది వేసి ఉంటారు చూసారా? ప్రార్థన చేస్తే స్థిరంగా ఉన్న పునాదులు ఏమైపోయాయి అంట? చెప్పాలి, ఏమైపోయాయి? కదిలిపోయాయి. అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట ఏవి, దేవుని పిల్లల ఎదుట ఏది కూడా నిలబడదు. ఆ కృపను సంపాదించుకోవాలి నీవు. అలాంటి గొప్ప భాగ్యాన్ని నీవు సంపాదించుకోవాలి. మా కుటుంబం అంతటా ప్రార్థన చేసామండి, మా ప్రార్థన ఆలకించాడు. మా ప్రార్థన ఆలకించి ఇదిగో దేవుడు మా జీవితంలో ఇదిగో ఈ మేలు చేశాడు. మేమందరం ప్రార్థన చేసాం. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, కట్టబోయే మందిరం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? నిజంగా ఎత్తండి, అబద్ధం ఆడబాకండి, ఊరికినే ఎత్తకూడదు. ఎంతమంది ఈ మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నారు? మాకు 140 మందిని కట్టబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళే కదా. మందిరం పేరెత్తితేనే కొంతమందికి దడ. ప్రైజ్ ద లార్డ్. మందిరం పేరెత్తామనుకోండి దడ. మందిరం పని స్టార్ట్ చేశారనుకో దడ. ఎందుకని? తప్పనిసరిగా పాస్టర్ అన్న గారు చెప్పినవి సహకరించాల్సిందే కదా. అందుకని ప్రభువా ఇంకొక సంవత్సరం వెనక్కేయి. ఏంటంటే ఇంకొక సంవత్సరం కొంచెం వెనక్కేయి మందిరం కట్టడం అని ఈడు అంటా ఉంటాడు. ఆ సంగతి ఏమో కానీ ఈడు పోతుంటాడు వెనక్కి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు అంటున్న మాట ఏంటంటే, నా మార్గమును నీ సన్నిధిలో నేను చెప్పండి స్థిరపరచుకుందును. నీ మార్గం స్థిరపడాలంటే ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. 6వ వచనములో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు,
నాకు చెవి ఎగ్గి నా మాటను, అది దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నా మాటని చెవి ఎగ్గి ఆలకించుము. ప్రైజ్ దల్లా. దేవుడు ఎప్పుడు వింటాడు మన మొర? చెప్పండి. దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడండి? ఎప్పుడు వింటాడు? ఆయన మీద ఆధారపడినప్పుడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకని పౌలు శీలలు ఇద్దరు కలిసి చెరసాల్లో ప్రార్థన చేస్తే చెరసాల పునాదులన్నీ, చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరి మీద ఆధారపడ్డారు? సంఘం మీద ఆధారపడలా. ఒరే పొలయా, పోలీసులు తెచ్చి జైలు వేసారా, ఎవరన్నా చూసుకొని బెయిల్ అన్న ఇప్పించు మాకు అని చెప్పలా. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారనుకో, ముందు ఎవరిని ఎత్తుకుతారు? చెప్పండి. మీకు ఎవడైనా అనుకూలంగా ఉంటాడు చూడండి, ఆడికి చెప్తారు, ఒరే వాడికి ఫోన్ చేసి చెప్పండి రా, ఆయన బెయిల్ కోసం మేము సంతకాలు పెట్టమని చెప్పండి అని చెప్పి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మొత్తానికి ఎవరి మీద ఆధారపడలేదు, కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు. అందుకని ఈ 6వ వచనం చివరిలో అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు, నాకు చెవి ఎగ్గి, చెప్పండి, నాకు చెవి ఎగ్గి నా మాట విను. ప్రైజ్ దల్లా. పిల్లలు కోపం వచ్చినప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు, పిల్లలు ఇసికించినప్పుడు ఒక దెబ్బ కొడతారు. వాళ్ళు మరలా ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూడంగానే మీకు ఏమవుతుందంట? జాలి వేస్తుంది. జాలి వేయంగానే వాళ్ళని మరలా దగ్గర చారు తీసుకొని వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత వాడేం చేస్తాడు? కొట్టిన దెబ్బను మరిచిపోయి మరలా నీతో కలిసిపోతాడు. దేవుడు కూడా నీ విషయంలో ఆయన ఎదురు చూస్తున్నాడు, కానీ నీ మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ నువ్వే ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు. నువ్వే ఆయన దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు. నువ్వే ప్రార్థన చేయట్లేదు, నువ్వే ప్రభుని అడగట్లేదు. నువ్వు ప్రభుని అడిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాటని చెప్పాడు. ప్రైజ్ దల్లా. మొదటి మాట ఏం చెప్పాను? చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఏమన్నాడండి? నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన దేవుని మీద నువ్వు ఆధారపడాలి. అందుకని దావీదు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా, మొరపెట్టినప్పుడు, చెప్పండి, మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ప్రార్థిస్తే నీకు జవాబిస్తాడు, అడిగిందల్లా నీకు ఇస్తాడు. ఇరుకులో నుండి నిన్ను విడిపించి నీ మార్గాన్ని స్థిరపరచుకునేటట్లు చేస్తాడు. ప్రైజ్ దల్లా. హల్లెలూయా. అందుకని కొందరు యేసయ్యలు తమ మార్గాన్ని స్థిరపరచుకోకుండా అప్పుడప్పుడు కదల్చబడుతుంటారు. అందుకని పౌలు శీలలు, దావీదు లాంటి భక్తులు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారు దేనికి భయపడలేదు. చాలా చోట్ల ఈ మధ్య ఒంగోలులో భూకంపం వచ్చింది, రోడ్లు కూడా బద్దలైపోయినాయి. ఈ మధ్య పెద్ద పెద్ద అంతస్తులు భవనాలు కట్టుకున్న వాళ్ళందరూ బయటికి పరిగెత్తారు. ఎక్కడికి చెప్పాలి? చెప్పండి, ఎక్కడికి పరిగెత్తారండి? 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ దిగి పరిగెత్తారు. ఎందుకని? అసలు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు చెప్పండి? మనకది ఆధారం, నీడనిచ్చేది. ఈ దేహాన్ని కాపాడుకునే దాని కొరకు ఇల్లు కట్టుకున్నాం. పర్మనెంట్గా కట్టేసాం, స్లాబ్లు వేసి, ఏంటండి, పిల్లర్లు వేసి, 10 అడుగుల లోతును పిల్లర్లు వేసి బేస్మటం నీట్గా కట్టుకుంటే భూకంపం రాగానే ఊగంగానే ఆ బిల్డింగుల మీద నమ్మకం లేని వాళ్ళందరూ చెప్పండి ఎక్కడికి పరిగెత్తారు? అందరు బజార్లోకి పరిగెత్తారు. ఎందుకని? అది పడితే
చస్తాం. కట్టింది వాళ్ళే, కట్టించింది వాళ్ళే, మరలా అది పడిపోద్దని నమ్ముతుంది వాళ్ళే. ఏంటంటే కట్టింది వాళ్ళే, కట్టించింది వాళ్ళే. అందరికి చెప్తుంటారు, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి సిమెంట్ బాగా ఎక్కువ వేసి కట్టించాను అంటాడు. భూకంపం రాగానే ఈ బాగా కట్టించినోడు ఎక్కడికి పరిగెత్తాడండి చెప్పండి? బజార్లోకి వచ్చి కేకలు పెడతాడు, ఒరే దిగండ్రా బాబు, ఇది మీద పడి తట్టుకుంది అంటాడు. ఆడి బిల్డింగ్ మీద వాడికి నమ్మకము లేదు. ప్రైజ్ ది లార్డ్. వాడి బిల్డింగ్ మీద వాడికి నమ్మకం లేకపోవచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. మన దేవునికి అసాధ్యమైనది అంటే ఏది కూడా లేదు. అందుకని పౌలు శీలలు ఇద్దరు దేవుని మీద ఆధారపడి భూకంపం వచ్చినా, పెనుగాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా వాళ్ళు చెరసాల్లోనే కూర్చొని చెప్పండి ఏం చేస్తున్నారంట? చెప్పండి ఏం చేస్తున్నారు? శుభ్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాక్యమై నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమై నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికే పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతుదే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరి మధ్యలో నివసించారు? పౌలు శీలలు గారు అంటారు, స్తుతుల మధ్యలో నివసించుచున్నవాడా. చెప్పండి హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివసించువాడు ఎవరంట? స్తుతికి అన్ని కార్యాలు చేస్తాడండి. దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. అన్నీ చేయగలిగిన వాడే దేవుడికి వచ్చాడు.
ప్రైజ్ దల్లా. అందుకని కీర్తనకారుడు అంటాడు, మొదటి మాటను మనం చూస్తే మనమందరం ఆయన మీద ఆధారపడి ఆయనను మనము మొరపెట్టుకోవాలి. రెండోది, ఆయన మీద ఆధారపడిన నీవు నీ మార్గము ఆయనలోనే స్థిరపరచుకోవాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పెళ్ళి ఈడు వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు తల్లిని, తండ్రిని, బంధువులను, తనకున్న సమస్తమును వదిలిపెట్టేస్తుంది. అన్ని విడిచిపెట్టి తన రాజు కొరకు ఆమె తీర్మానం చేసుకొని వచ్చేస్తుంది. ఎందుకని? గర్భమున మోసిన తల్లి 9 మాసాలు మోసి కని పెంచి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి తన రాజు కొరకు ఏమి వచ్చేస్తుంది. ఎందుకని? తన జీవితం అంతయు చెప్పండి, ఎక్కడ? అక్కడ, ఇక్కడ కాదు. ప్రభు నమ్మిన నీవు నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మీద ఆధారపడాలి. నీకు డబ్బు ఉండొచ్చు, మేము డబ్బులే తిని బతుకుతున్నాం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా చెప్పండి హల్లెలూయా. డబ్బులు తిని బతుకుతున్న వాళ్ళు, రోజు కొంచెం బంగారాన్ని కొరుక్కొని తిని బతుకుతున్నాం అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. స్థలము, భూమి ఉన్నవాళ్ళు దాన్ని రోజు కొంచెం తవ్వుకొని మట్టి తింటున్నాం అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. ఎవరు లేరు ఇక్కడ. నీ భూమి ఇక్కడే ఉంటుంది, నీ డబ్బేమో బీరువాలోనే ఉంటుంది, నీ బంగారు నగలు అక్కడే ఉంటాయి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఒక ఆడపిల్ల సమస్తమును విడిచిపెట్టి త్యాగం చేసుకొని తనకిష్టమైన వ్యక్తి కోసం వెళ్ళిపోయి అక్కడే తన మార్గాన్ని స్థిరపరచుకుంటుంది. మరి ప్రభు నమ్మిన నీవు ఎందుకు నీ మార్గాన్ని స్థిరపరచుకోలేకపోతున్నావు? యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడి ప్రపంచం లేడని నువ్వు చెప్పగలుగుతున్నావే. చెబుతున్న నీవు, ఆయన నమ్మానని అనుకుంటున్న నీవు ఎందుకని ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నావు? ఎందుకని ఆయన సన్నిధికి రావటానికి నిర్లక్ష్యం? ఎందుకు ప్రార్థన చేయటానికి నిర్లక్ష్యం? ఎందుకు ఆయన సన్నిధిలో ఆశించట్లేదు? ప్రైజ్ దల్లా. సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? ప్రలోభాలకు గురి చేసి లోక సంబంధమైన వాటి వైపు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా నచ్చి మెచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కొడుకు కొరకు ఆ అమ్మాయి కష్టాలైన, నిందలైన, అవమానాలైన, వ్యాధులైన, బాధలైన, అత్తమామల ద్వారా, భర్త ద్వారా, బంధువుల ద్వారా, ఎంతమంది ద్వారా చీ అని అన్న కూడా తన భర్తను ఎందుకు వదిలిపెట్టట్లేదు తెలుసా? నా జీవితం అక్కడ కాదు, ఇక్కడ. చెప్పుడు మాటలను విన్నావా, నీ జీవితం నాశనం అవుతుంది. ఎవరి మాటలు వినకుండా చేసిన తీర్మానంలో నేను బ్రతికి నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ దల్లా. ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి సర్వస్వము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతో ఉంటామని తీర్మానం చేశారు. మారు మనసుకు తగ్గిన ఫలం బాప్తీసం పొందారు. ఈరోజు బల్ల తీసుకోకుండా పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ అర్హతను వాళ్ళు కోల్పోయారు, ఆ యోగ్యతను కోల్పోయారు. దైవజనులు యేసన్న గారు అంటారు, యోగ్యత కలిగిన వాళ్ళే బంతిలో, చెప్పండి, బంతిలో యోగ్యత కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు ఇదిగో ఈ బంతిలో కూర్చోండి. ఇది యేసయ్య భోజనపు బంతి. యోగ్యత కలిగిన వాళ్ళు,
అర్హత కలిగిన వాళ్ళే కూర్చుంటారు. అర్హత లేని వాళ్ళు ఏం చేస్తారంట, బయటికి నెట్టివేయబడతారు. వాళ్ళు అనుకుంటారు మేమే వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. నువ్వు వెళ్ళిపోవటం కాదు, నా దేవుడే నీ మెడబట్టి బయటికి గెంటేస్తున్నాడు. అది నీకు తెలియట్లేదు. నువ్వు అనుకుంటావు నాలో ఏదో బలహీనత ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళిపోవటం కాదు, దేవుడే నీ మెడబట్టి బయటికి గెంటేస్తాడు. ఎందుకని? ఇందులో నీకు యోగ్యత, పాలు పంపులు పొందే అర్హత నీకు లేదు అని దేవుడే నిన్ను బయటికి దోసివేస్తాడు. దేవుడు తోసివేయక మునుపే, మరణము రాకముందే మెలుకు కలిగి ప్రార్థించు, ప్రభు సన్నిధిలో నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఒకటి దేవుని మీద ఆధారపడాలి, రెండోది మన మార్గమును ప్రభువులో మనము స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకోవాలంటే పౌలు శీలలు వలె మన మార్గాన్ని స్థిరపరచుకొని కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విని శరసాల పునాదులను కదిలించినట్లు నీ కుటుంబాన్ని పట్టి పీడించే ప్రతి దురాత్మ చీకటి శక్తులు కదలిపోవునుగాక, తొలగిపోవునుగాక. నీకున్న ప్రతి అనారోగ్య బలహీనతలు తొలగిపోవునుగాక. అంతటి గొప్ప కార్యాన్ని చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆయనే, చెప్పండి, ఆయనే ఆధారం. దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడిన నీవు ఆ మార్గంలో నీవు స్థిరపడిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక పెళ్లి కోసం ఒక పెళ్లి కుమార్తె సమస్తమును వదిలిపెట్టి తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేము వలె తన భర్త కొరకు అలంకరించబడిన రీతిగా తను ఎంచుకున్న మార్గం, ఆ మార్గాల్లో నా భర్త కొట్టిన తిట్టిన అత్తమామలు ఏమన్నా అన్నా చేదరించిన ఇంకా ఎవరి మాటలు చాడి మాటలు విని నన్ను లేనిపోని సూటిపోటి ఎన్ని మాటలు అన్నా ఈ ఇంట్లో నుంచి నేను అడుగు బయటికి, చెప్పండి, ఇంట్లో నుంచి అడుగు నేను బయటికి పెట్టకూడదు అని తీర్మానం చేసుకున్న ఆమె సంసారాన్ని కాపాడుకుంటుంది. తీర్మానం చేసిన వాళ్ళు ప్రభు సన్నిధిలో నిలబడతారు. నిత్యమహిమలు ప్రభుతో కూడా వారు జీవిస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. ఎవరు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. కరుణామయుడా కృపాసనముగా, కరుణాపీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా కృపాసనముగా, కరుణాపీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా.
నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు. అందరూ 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 మనసారా 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 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. విన్న ప్రతి బిడ్డలకు హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపించండి. కృపగలిగిన తండ్రి, ప్రతివాడు నీ మీద ఆధారపడి బ్రతుకున్నట్లు నీ సన్నిధిలో వారి మార్గాలను స్థిరపరుచుకొని జీవితాంతం నీవు తప్ప వేరొక దేవుడు లేడని బ్రతుకున్నట్లు మీరు సెలవిచ్చిన ప్రతి మాట విన్న ఒక్కొక్కరి హృదయాలలో నాటబడినట్లు నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నీ మీద ఆధారపడిన మా జీవితాలు, నీ మార్గములో స్థిరపరచబడిన మా జీవితాలు అంతము వరకు మీరే మాకు తోడుండి నడిపించండి. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో వారు స్థిరముగాను బలముగాను ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ దయగలిగిన హస్తమును చాపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.